హలో నమస్తే. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ గురించి మీకు ఒకటి చూపించి ఆ తర్వాత నేను రాసినటువంటి ఒక ఆర్టికల్ని చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ 1998లో ఇచ్చినటువంటి 98 మెమో జివో దాని గురించి మెమో గురించి నేను చాలా సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ కొట్టడానికి నా వల్ల అయితే కాలేదు. ఓకే, గవర్నమెంట్ తీసేయలేదు దాన్ని. బట్ నాకు శక్తి ఉన్నంత వరకు దాని మీద నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇంకొకసారి కోర్టు జడ్జిమెంట్ చూపించి ఆ తర్వాత నేను అది గో టు దాట్ కేస్. ఓకే, ఇది 2 రోజుల క్రితం వచ్చినటువంటి కోర్టులో వచ్చిన కేసు జడ్జిమెంట్. ప్రీ ఇండిపెండెన్స్ డాక్యుమెంట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటానికి మీరు పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక జడ్జిమెంట్ అనమాట కోర్టులో వచ్చింది జస్ట్ 3 రోజుల క్రితం. సుప్రీంకోర్టు ఇక్కడ కేసు ఏంటంటే, ఒక అతని పేరు సమన్ ఓకే కే వినోద్ చంద్రన్ అలౌడ్ అప్పీల్ టు యోగేష్ మాధవ్ మకల్వాడ్ అనేటువంటి ఒక షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన వ్యక్తి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అతను నీట్ ఎగ్జామ్ రాస్తే అతనికి క్వాలిఫై అయ్యాడు. ఎస్టీకే రిజర్వేషన్ మీద డాక్టర్గా క్వాలిఫై అయ్యాడు నీట్లో. కానీ అతను క్యాస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అతని పేరు ట్రైబల్ పేరు లేదు, ఇక్కడ ఏదో యోగేష్ మాధవ్ మకల్వాడ్ అని పేరుంది అని అనుకున్నారా? ఏం లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదు అని ఏదైనా ఒక కన్ఫ్లిక్ట్ వచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, నువ్వు ఎస్టీ కాదు అని అతనికి నీట్ సర్టిఫికేట్ని రిజెక్ట్ చేశారనమాట. నువ్వు ఎస్టీ కాదు, నీకు డాక్టర్ సీట్ రాదని రిజెక్ట్ చేశారు. అక్కడ అతను బాంబే హైకోర్టుకి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో నిన్న బిఆర్ గవాయ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మీకు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చేశారు వాళ్ళు. బిఆర్ గవాయ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటి? See, we are of the considered opinion that the greater probative value ought to have been given to the said document. However, the basis of presumptions and assumptions should be disbelieved, man. Presumptions, assumptions, understandings మీకు అనిపించింది, మీరు అద్దుకున్న దాన్ని బట్టి చట్టాలు ఉండవు. ఇక్కడ ప్రాసెస్ అనేది రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగానికి ఒక సర్క్యులర్ మెమోస్ ఇస్తారు, సర్క్యులర్ జీవోలు ఉంటాయి, యాక్ట్లు ఉంటాయి. యాక్ట్ల ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాలి, కానీ నీ అండర్స్టాండింగ్ని బట్టి నీ ఆలోచనని బట్టి ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటిది? ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు కూడా చేసింది. నేను మొత్తం చూపించట్లేదు, అక్కడక్కడ చూపిస్తున్న మెయిన్ స్టేట్మెంట్స్ కోర్టు చేసింది. ఇది ఇక్కడ చూడండి. ది కోర్ట్ however said the affinity test is not a litmus test to decide the caste claim. Affinity test అనేది that cannot be your main weapon to reject the caste certificate. నువ్వు మీ కంటికి కనిపించినటువంటి ఆధారాలు, వాళ్ళ యొక్క రిచువల్స్, పేర్లు, కల్చరు, వీటన్నిటిని పట్టుకొని ఈ క్యాస్ట్కి సంబంధించినోడని నువ్వు డిసైడ్ చేయలేవు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా ఏమని చెప్పింది ఇక్కడ? విత్ ది చేంజ్ ఇన్ టైమ్స్ అండ్ మైగ్రేషన్ అండ్ మోడర్నైజేషన్. ఇప్పుడు మంది మొత్తం కూడా మైగ్రేషన్ అయిపోతున్నారు, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తున్నారు, మోడర్నైజేషన్ జరుగుతుంది. అందరూ కూడా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తున్నారు, అందరూ కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్ చూస్తున్నారు, గ్లోబల్ న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు, ఇంగ్లీష్ పేపర్లు చదువుతున్నారు, కొన్ని సీరియల్స్ సినిమాలు డబ్ అవుతున్నాయి, ఇంగ్లీష్ సినిమాలు డబ్ అవుతున్నాయి, కొరియన్ వెబ్ సిరీస్లు చూస్తున్నారు. ఇదంతా మోడర్నైజేషన్ అయినప్పుడు ఇంకా ఒక ట్రైబల్గా ప్రూవ్ చేయాలంటే అతను ట్రైబ్ లాగానే సగం గుడ్డలు కట్టుకొని ఇది ఒకటి పెట్టుకొని డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తేనే నేను వాటికి ట్రైబల్గా సర్టిఫికేట్ ఇస్తానని ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో ద లిట్మస్ ఎఫినిటీ టెస్ట్ కెనాట్ బి యువర్ లిట్మస్ టెస్ట్ ఫర్ ఇష్యూయింగ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంది. అందుకే ఇది మోడర్నైజేషన్ వరల్డ్లో, మోడర్న్ సిస్టంలో వాళ్ళ యొక్క కల్చర్ మారిపోవచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోవచ్చు, వాళ్ళు చేసేవన్నీ కూడా మారిపోవచ్చు. వాటిని బట్టి నువ్వు సర్టిఫికేట్ ఎలా రిజెక్ట్ చేస్తావని చెప్పి నిన్న బిఆర్ గవాయ్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూపిస్తాను. ఓకే, విత్ ది చేంజ్ ఇన్ మైగ్రేషన్ మోడర్నైజేషన్, ది జాయినింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది ట్రైబల్ పాపులేషన్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది సొసైటీ, the fact that they are not in a position to recollect the anthropological and ethnological traits, deity, rituals, customs, mode of marriage, death ceremonies, method of burial of dead bodies of their tribe cannot be solely a ground also factor to deny the such certificate. ఎవడో తీసుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని క్రిస్టియన్ ఆచారంలో పెట్టారనుకోండి, అతను ఒక ట్రైబల్ వ్యక్తి ఎక్కడో అడవిలో ఉండేవాళ్ళు పురాతన కాలంలో
వాళ్ళ యొక్క తాతలు ఏం చేసేవాళ్ళు, చనిపోయిన వ్యక్తిని ఎలాంటి ఆచారం చేసేవాళ్ళు, ఎలాగ శవాన్ని పట్టుకొని ఆ చెట్లు పుట్టలు తిరిగేవాళ్ళు, తర్వాత వచ్చి కాకులు పొడిచిన తర్వాత పూడ్చిపెట్టేవాళ్ళ, లేకపోతే కాల్చేసేవాళ్ళ, ఇవన్నీ కూడా అతను గుర్తు తెచ్చుకోలేడు. ఎందుకంటే 25-30 ఇయర్స్ క్రితం ఆ ట్రైబల్ వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వచ్చి ఢిల్లీకో బాంబేకో వెళ్ళుండొచ్చు. ఆ బాంబేకో ఢిల్లీకో వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ క్రిస్టియన్ సమాజం అయితే వాళ్ళని స్లోగా అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క ఆచారం అతనికి గుర్తుండి, వాళ్ళ తాతలు చేసినటువంటి ఆచారం అతనికి గుర్తులేదు. ఈ యొక్క మోడర్న్ సొసైటీలో పిల్లలు పెరిగారు. ఇతన్ని వాళ్ళకి తెలిసిన సమాజంలో వాళ్ళకి తెలిసినటువంటి యొక్క కల్చర్ మీద పూడ్చిపెట్టారనుకోండి. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ సమాజం లాగా పూడ్చిపెట్టావు, నువ్వు షెడ్యూల్ ట్రైబ్ కాదు అని నువ్వు ఎలాగంటావని నేను అంటలే. బిఆర్ గవాయ్ గారు నేను చేసినటువంటి స్టేట్మెంట్ మీకు చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దే కెనాట్ సి ది జాయినింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద ట్రైబల్ see they are not in the position to recollect the anthropological, ethnological, deity, rituals, customs, mode of marriage, death ceremonies, method of burial of dead bodies, so they cannot be solely ground ipso facto to deny the someone's caste. ఈ ఎన్నిటిని బట్టి నువ్వు క్యాస్ట్ అలా చెప్తావు బరు, అది పొరపాటు అని చెప్పేసి సుప్రీంకోర్టులో చెప్పింది. With regard to alleged interpretation of the record of grandfather, the bench said, we have examined the said document is magnifying glass. Document is the magnifying glass. వాటి చేతిలో ఉన్నటువంటి కుల సర్టిఫికేట్ ఉంది, వాళ్ళ తాతదో, వాళ్ళ నాన్నదో, వాళ్ళ అమ్మదో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇచ్చేసారు క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇది నేను వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి నేను రాసిన ఒక ఆర్టికల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కనెక్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ మీద కొట్లాడి నా వల్ల కాక నేను ఫెయిల్ అయిపోయి గవర్నమెంట్ తీసేయట్లేదు అని అంటే మరి అది మరి జగన్ గారు ముఖ్యమంత్రి, జగన్ గారి దాకా వెళ్ళింది ఇష్యూ. మరి జగన్ గారిని కన్విన్స్ చేయటంలో ఫెయిల్ అయ్యారా? చెప్పేవాళ్ళు చెప్పడం కరెక్ట్గా చెప్పలేదా? నన్నైతే కలవలేదు, నేనైతే కలవలేకపోయాను ఆయన్ని. నేను చాలామందికి చెప్పాను, దయచేసి నన్ను జగన్ గారి దగ్గర తీసుకెళ్ళండి. సీఎంగా ఉన్నప్పుడు నేను ఆయన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, మా ప్రాబ్లం ఇదని, ఈ యొక్క మెమో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. నన్నైతే యాక్సెస్ ఇవ్వలే, ఎవరికి నేను వెళ్ళలేకపోయాను. సో నేను మరి అప్పుడు మేబీ నేను జగన్ గారిని కలిస్తే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడిని. సరే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఏం చేయలేము. ఆయన ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర తీసుకెళ్ళి నా వల్ల కాలేదు. ఓకే సార్, నేను ఇప్పుడు నక్షల్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రిజంప్షన్ మీద మీ ఇష్టం వచ్చినట్టు తెలివిలేనటువంటి అధికారులు, నేను ఈ పదం వాడటానికి ఐ డోంట్ మైండ్ టు కాల్ దీస్ పీపుల్ ఆర్ నో ఇంటలెక్చువల్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిట్టింగ్ ఇన్ ది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పొజిషన్లో కూర్చొని కొద్దిగన్నా సరే మీరంతా చదువుకున్నటువంటి అధికారులు ఉన్నారు కదా, ఆలోచించాలి కదా. అన్ఫార్చునేట్లీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కొంతమంది షెడ్యూల్ క్యాస్టుల్లో కూర్చున్నారు అక్కడ డైరెక్టర్లుగా. వాళ్ళకి అర్థం కాదా? మీరు చదువుకున్నారు, మీరు దళితులే. అంబేద్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ మీ యొక్క కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయమన్నాడుగా, తొక్కిపండొకమన్నాడా? మీ కమ్యూనిటీని నాశనం చేయమన్నాడు అంబేద్కర్. వీళ్ళందరినీ అంబేద్కర్ ఎప్పుడో మర్చిపోయారు. ఈ అధికారులు ఎవరైతే కూర్చున్నారో గవర్నమెంట్ చైర్లో, వాళ్ళు అంబేద్కర్ని మర్చిపోయారు. ఎప్పుడో అంబేద్కర్ని మర్చిపోయి వాళ్ళు ఎవరు మత గురువులు చెప్పించేస్తూ ఉన్నారు, కమ్యూనిటీని తొక్కేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఇది ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్లను మీరు అరెస్ట్ చేయకూడదు అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఓకే, ఇంకొకసారి చెప్తున్నా ఈ 98 మెమో గురించి. ఈ 98 మెమోది ఏంటి అంటే చూడండి, ఇది సార్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఉంది, అది సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నారు. దాని గురించి నేను మాట్లాడను. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనేది దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వండి అనేది అది వేరు. అదేంటి, ఎవరైతే క్రైస్తవులుగా మారిపోయి బీసీసీ సర్టిఫికేట్ మీద ఉన్నారో వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్టులు వాళ్ళు దళిత క్రైస్తవులు కాదు. ఇదొక పెద్ద పొరపాటు. 2.5 సంవత్సరాలు కొట్టుకొని చెప్పాను. చర్చికి వెళ్ళేటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ సర్టిఫికేట్ ఉండేది వాడి చేతిలో. వాడేమో ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు, వాడు చర్చికి వెళ్తున్నాడు. నేను దళిత క్రైస్తవుని అంటాడు. వరే నువ్వు దళిత క్రైస్తవుడు కాదురా, నువ్వు హిందూ, బికాజ్ యూ హ్యావ్ ఎస్సీ సర్టిఫికేట్ ఇన్ యువర్ హ్యాండ్. నేను దళిత క్రైస్తవుని, మా దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టాటస్ ఇవ్వండి. నీకు ఆల్రెడీ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుని తిరుగుతా మళ్ళీ నాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి ఏంటి? దళిత క్రైస్తవులు అంటే ఎవరు? ఎస్సీ సర్టిఫికేట్ మార్చుకొని బీసీసీ సర్టిఫికేట్లోకి వెళ్ళాడు కదా, వాడిని దళిత క్రైస్తవులు అంటారు. బీసీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దళిత క్రైస్తవులు. వాళ్ళు అంటారు మేము దళితులమేంటే, మేము దళితులమా, మేము ఎప్పుడు క్యాస్ట్ దాటి వచ్చాము అని వాళ్ళతో ఒక సోది. మళ్ళీ ఆ బీసీసీలో ఉన్నారో వాళ్ళ సోది వేరు. మళ్ళీ వాళ్ళ సోది
మేము ఎప్పుడు క్యాష్ దాటి ఆడొచ్చావు, నీ సర్టిఫికేట్ మీద ఏమని ఉంటుంది, సర్టిఫికేట్ ఏమిస్తున్నారు, కన్వర్టెడ్ టు షెడ్యూల్ క్యాస్ట్, కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అని చెప్పి సర్టిఫికేట్లు రాస్తున్నారు. ఇండియన్ క్రిస్టియన్ అని కొంతమంది గతంలో రాసేవాళ్ళు, ఇప్పుడు రాయట్లా. బీసీసీ సర్టిఫికేట్ కోసం ఎస్సీ క్రిస్టియన్ కన్వర్టెడ్ యాజ్ బీసీసీ, లేదంటే కన్వర్టెడ్ దళిత్ కన్వర్టెడ్ యాజ్ క్రిస్టియన్ అని చెప్పి ముద్రేస్తున్నారు సర్టిఫికేట్లు వాళ్ళకి. వీళ్ళందరికీ ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి రా భయ్. వాళ్ళు అంటున్నారు మాకు కులం దాటి వచ్చాము, ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటే ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఎందుకు? బ్రాహ్మిన్స్ కన్వర్ట్ అవుతున్నారు, రెడ్లు కన్వర్ట్ అవుతున్నారు, ఎస్సీలు కన్వర్ట్ అవుతున్నారు. ముగ్గురు కన్వర్ట్ అయ్యి ముగ్గురు కూడా ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకుంటే ఎవడు ఎస్సీయో తెలియదు, ఎవడు రెడ్డో తెలియదు, ఎవడు బ్రాహ్మిన్సో తెలియదు. క్రిస్టియన్స్లో వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎందుకోసం కొడవరని వాళ్ళకి స్టాంప్ వేసేస్తున్నారు బీసీసీలకి. ఈ క్రిస్టియన్ కన్వర్టెడ్ అని చెప్పేసి బీసీసీ పేరుతో. ఇదంతా కూడా ఒక పెద్ద కుల గొడవే నడుస్తూ ఉంది. ఓకే, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఏది ఉందో అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించింది కాదు, బీసీలకి సంబంధించింది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. 98 మేము ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్ స్టేట్ సెక్రటరీ ఇష్టం వచ్చినట్టు సర్టిఫికేట్లు ఇచ్చే సర్క్యులర్ ఇస్తారా? ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో సార్ తీసేయండి సార్ అని మేము వెంటబడితే తీసేసామని చెప్పారు. మాకు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు తీసేసామని. ఎలక్షన్ ఒక 1 మంత్ ఉందనగా తీసేసామని చెప్పారండి. క్రిస్టియన్ డిపార్ట్మెంట్ మేము గెలిచిన తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీఐ వేసాం. జస్ట్ ఒక 2 మంత్స్ క్రితం 2025లో ఆర్టీఐ వేస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ నుంచి వచ్చింది ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఫోర్స్ అని. ఓకే, ఈ మెమో స్టిల్ ఇన్ ద ఫోర్స్ అని. ఏంటి ఈ మెమో? 1998లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక టిష్యూ పేపర్ సర్క్యులర్ మెమో ఇచ్చారు. సర్క్యులర్ మెమోకి అదేమన్నా లీగల్ డాక్యుమెంటా? సర్క్యులర్ అండి, సర్క్యులర్కి ఏమైనా లీగల్ డాక్యుమెంట్ అది యాక్ట్ కాదు, చట్టం కాదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో కూర్చొని ఎవరో ఫోన్ చేసి సార్ ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి సోన్సో వ్యక్తి చర్చికి వెళ్తున్నాడంట సార్, వాడు ఎస్సీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు, ఎవడో వాడు చర్చికి వెళ్ళాడు ఎస్సీ సర్టిఫికేట్ అడిగేది అని ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడప్పుడు ఒక సర్క్యులర్ పంపించండి డిపార్ట్మెంట్ల మొత్తానికి ఒక రెండు క్లాజులు యాడ్ చేసి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకి ఏ రైట్ ఉండి యాడ్ చేస్తాడు? చట్టం చెప్పిందా? ప్రిన్సిపల్ సెక్రటరీకి చట్టం చెప్పిందా? ప్రిన్సిపల్ సెక్రటరీ పోనీ రాష్ట్ర క్యాబినెట్ చెప్పిందా? పోనీ ఏమన్నా చీఫ్ మినిస్టర్ చెప్పాడా? ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ వాట్ అథారిటీ దే యాడ్ ద 2 sentences అండ్ దాన్ని ఒక లీగల్ చట్టంగా తీసుకొని అరెస్ట్ చేయకూడదని మేము అదే కదా చెప్పింది. సరే, ఇప్పుడు 98 మెమోలో ఏముందని చెప్తున్నా. ఇప్పుడు 1975లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ మెమో ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక జీవో పంపించింది. ఆ జీవోలో ఒక కన్వర్షన్ అండ్ రీకన్వర్షన్ అని ఒక 2 పారాగ్రాఫ్లు ఉంటే ఆ కన్వర్షన్ అండ్ రీకన్వర్షన్లో 2 కొత్త పాయింట్లు యాడ్ చేసి 98 మెమో ఇచ్చాడండి ప్రిన్సిపల్ సెక్రటరీ. నేను అవి మొత్తం చూపించట్లేదు ఇక్కడ, చాలా పెద్ద ఆర్టికల్. నేను ఇది నేషనల్ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్లో రాశాను ఇదంతా. సరే, నేను మీకు నచ్చల్లో చెప్తాను, ఇది మొత్తం చెప్పలేక నాకు వెలుపు వచ్చేసింది. కాబట్టి నేనేమన్నానంటే వీళ్ళు ఏం చేశారంటే 1975లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చినప్పుడు ఆ సర్క్యులర్లో ఉన్నది కాకుండా వీళ్ళు కొత్తగా యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ యాడ్ చేసి పంపించాడు సర్క్యులర్ మెమో. దాంట్లో ఏమని రాశారు? 2 పదాలు రాశాడు. ఒకటి, బాప్టిజం తీసుకున్నా తీసుకోకపోయినా వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో వాడు ఏ ఆచారం చేస్తున్నాడు, ఏ పద్ధతిలో వెళ్తున్నాడు, ఏ ఫోటోలు తీసుకున్నాడు, ఇంట్లో ఏ బొమ్మలు ఆడుతున్నాయి, వాడు ఏ చెట్టు కింద ఉన్నాడా, పుట్ట కింద ఉన్నాడా, ఇవన్నీ చూసి సర్టిఫికేట్. అవన్నీ ఏమంటే దే షుడ్ బి కాన్స్టిట్యూషన్, చట్టం, రాజ్యాంగం, పద్ధతి, ప్రొసీజర్, గవర్నమెంట్కి ఒక ప్రాసెస్ అని ఉంటుంది సర్టిఫికేట్లు ఇవ్వడానికి. ఓకే, ఇవన్నీ సర్క్యులర్ మెమోలు పెట్టి తోసిపడేశారనమాట 98లో. అది మేము పొరపాటని, అది చేయకూడదని మేము ఆ రోజు కొట్లాడాము. ఓకే, సరే, ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఏమని రాశాడు, ఇది చూడు, ఇది రాశాడు ఏమని, బ్యాప్టిజం ఇచ్చి బ్యాప్టిజం ఎక్కడో రాశాడండి. బ్యాప్టిజం తీసుకోకపోయినా ఇక ఇక్కడ చూశాడు, బేస్డ్ ఆన్ అటెండెన్స్, మెటీరియల్, పర్సనల్ బిహేవియర్ని వెరిఫై చేసి స్పాట్ ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ ఇవ్వండి అని రాశాడు దాంట్లో. సరే, ఇప్పుడు ఏం చేయట్లా, అందరికి ఇస్తున్నారు సర్టిఫికేట్లు. జగన్ గారు ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బట్ మేము ఆర్టీఐ వేసి ఇవ్వండి, ఇది అసలు నువ్వు వాడనప్పుడు మన ఎప్పుడో కనకారావుని కొట్టినప్పుడు అప్పుడు బయటికి తీశారు, ఇతను కన్వర్టెడ్ క్రిస్టియను, ఇతను ఎస్సీ కాదని ఒక సిఐ కనకారావుని కొట్టారు కదా జగన్ గారి ప్రభుత్వంలో. అప్పుడు వాడారు కదండి.
ఆ తర్వాత ఎవరో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎస్సీ క్యాండిడేట్, ఇతను చర్చి ఇతను పాస్టర్, ఇతను ఎస్సీ కాదు అని చెప్పి అతని మీద వాడారు. ఎవడి మీద అంటే కోపం వచ్చినప్పుడల్లా వాడతారనమాట. కాబట్టి మేము వీళ్ళు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అయినాక జస్ట్ 4 నెలల క్రితం 2025లోనే మేము ఆర్టీఐ వేసాం. అనుమానం వచ్చి సరే ఏదో చిన్న హోప్, ఒకవేళ జగన్ గారు తీసేసారేమో అనుకున్నాం. ఓకే, హోప్ ఆర్టీఐ వేస్తే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఫోర్స్ అని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అంటే అది తీసేలా. ఓకే, ఇది ఓకే. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం నేను ఏం చెప్తున్నానంటే, ఒక హిందువు క్రైస్తవుడిగా మారటానికి మధ్యలో బాప్టిజం అనేటువంటి ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ని అర్థం చేసుకోకుండా నువ్వు మత కన్వర్షన్ జరిగినట్టుగా చేయకూడదు. ఒక వ్యక్తి చర్చికి వెళ్తున్నాడంటే వాడికి చాలా కారణాలు ఉండవచ్చు. వాడికి ఏదో రోగం వచ్చింది, వాడు రకరకాల గుళ్ళకి వెళ్ళాడు, రకరకాల హాస్పిటల్కి వెళ్ళాడు, తగ్గలేదు. ఎవరో చెప్పుంటారు, అమ్మ చర్చికి వెళ్ళిపోయింది. రోగం మీద సఫర్ అయ్యేవాడు వాడు భయంతో నేను చచ్చిపోతానేమో అని చెప్పి కనపడ్డ ప్రతి గుట్టకి తిరుగుతాడు, ప్రతి పుట్టకి తిరుగుతాడు, ప్రతి గుడికి వెళ్తాడు, మసీదులకు కూడా వెళ్తాడు. వాడు చివరికి ఎవరో బాబా గారు మంత్రం ఎత్తేస్తారంట అని చెప్తే పీర్ అంటారు కదా, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓకే, దర్గాలు కూడా వెళ్తారు. ఎందుకంటే వాడి భయం వాడు చచ్చిపోతానేమోనని. అలాగే ఎవరు కొంతమంది చర్చికి వెళ్తున్నారేమో తగ్గిద్దేమోనని రోగాలతోటి మన వాళ్ళని హెరాస్ చేయకూడదు కదా, వాడి బాధ మనకు తెలియదు కదా. కొంతమంది టైంపాస్కి వెళ్తున్నారేమో, కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చర్చికి వెళ్తున్నాడేమో. ఎవరో రోజు ఇంటి ముందు నుంచి ఒక అమ్మాయి చర్చికి వెళ్తాను, నచ్చింది, వాడు అమ్మాయిని ఫాలో అవుతున్నాడేమో. వీళ్ళందరిని పట్టుకొని క్రిస్టియన్స్ అని చెప్పి నువ్వు సర్టిఫికేట్ ఎలా తీసేస్తావు అనేది కదా మేము ఆర్గ్యుమెంట్ చేసింది. ఓకే, ఎలా తీస్తావు అని ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడు నేను ఇదంతా కొత్తగా ఎందుకు చెప్తున్నాను ఫ్రెష్గా అంటే, బిఆర్ గవాయ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి రిలేటెడ్గా ఉందని చెప్తాను. ఇప్పుడు ఓకే, నువ్వు ఎలా సర్టిఫికేట్ ఇస్తావు వాళ్ళందరికీ? కన్వర్షన్కి బ్రిడ్జ్ ఉండేది. ఒక హిందూ క్రిస్టియన్గా మారటానికి తను చర్చికి వెళ్తే పాస్టర్ గారిని కన్విన్స్ చేయాలి. అతను కన్విన్స్ చేసి 2-3 సంవత్సరాలు కష్టపడి పాస్టర్ గారే శబాస్ ఇతను క్రైస్తవులుగా మారేడు అనుకున్నప్పుడు ఇతనికి బాప్టిజం ఇచ్చి సంతకం తీసుకొని, ఎవరు బలవంతం లేకుండా నేను బాప్టిజం తీసుకుని సంతకం తీసుకొని ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఇతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి, అతను కాపీ పెట్టుకొని ఇతనికి ఒక కాపీ ఇచ్చి, ఆ తరువాత నేను క్రైస్తవుడిగా మారానని పోయి గవర్నమెంట్కి ఆ బాప్టిజం సర్టిఫికేట్ ఇచ్చి నన్ను మార్చండి అని ఒక గెజెట్ వేసి, గెజెట్లో వేసిన తర్వాత అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డులో అతను క్రైస్తవుడు అయిపోతాడు. ఇలా కాదు వెనక నుంచి ఫోటోలు తీసి చెట్టు కింద కూర్చున్నాడు, పుట్ట మీద ఉన్నాడు, చర్చిలో కనపడ్డాడు, ఇలాగే చేయకూడదు కదా. ఒక ప్రాసెస్ ఉంది కదా, ఒక గవర్నమెంట్ ప్రాసెస్. ఓకే, ఇలాంటి సర్క్యులర్ మెమోలో ఇచ్చి హెరాస్ చేశారు, దాన్ని తీసేయండి సార్, మీకు దండం పెడతామని అన్నాం. ఇది 1975లో గైడ్లైన్స్లో ఒకటి. 1980లో ఏమని ఉంది, హరిజన్ అని రాస్తే సర్టిఫికేట్ ఇచ్చామంది. పాత రికార్డులు కనుక హరిజన్ ఉంటే సర్టిఫికేట్ ఇచ్చాడు. 1997లో ఒక జీవో ఇచ్చాడు, ఇతను చాలా క్లియర్గా రాశాడు. 1997 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో. ఈ జీవోలో ఏమని రాశాడు, 97 జీవోలో ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టినప్పుడు అతని పాత సర్టిఫికేట్ కనుక ఎస్సీ ఉంటే వితౌట్ డౌట్ ఇచ్చేయండి అంది. లేదు ఇవ్వలేదు, పాత సర్టిఫికేట్ అతను కనబడలేదు, వాళ్ళ నాన్న సర్టిఫికేట్ పెడితే ఇచ్చేయండి అందంటే వాళ్ళ నాన్న కనుక ఎస్సీ ఇచ్చేయమంది. రెండో ప్రాసెస్లో కూడా ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ నాన్నకి సర్టిఫికేట్ రాలేదు, వాళ్ళ నాన్న ఏదో నిరక్షరాస్యుడు, ఆయన సర్టిఫికేట్ తీసుకోలే. మూడోది ఏంటి, స్కూల్ రికార్డులో కనుక ఎస్సీ అని ఉంటే ఇచ్చేయమంది. సరే తను స్కూల్కి వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు. నాలుగో ప్రాసెస్ ఎవరన్నా వచ్చి విట్నెస్ ఇస్తే ఇవ్వమంది, ఇది నాకు తెలుసు అండి ఇతను మాలోళ్ళ అబ్బాయి మాదిగోళ్ళ అబ్బాయి అంటే ఇచ్చేయమంది సర్టిఫికేట్. అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడు, వాడు అనాథ, వాడి తరపున వచ్చి మాట్లాడేవాడు ఇవ్వలేడు, అనాథ, నాన్న నిరక్షరాస్యుడు, వాడికి లేదు, వాడి నాన్నకి లేదు, వాడికి సపోర్ట్కి ఎవరు రాలేదు. అప్పుడే వాడి ఇంటికి వెళ్ళమంది. వాడు ఏ కాలనీలో ఉన్నాడు వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న అడిగి, ఈ పిల్లవాడు ఇక్కడే ఉంటాడా, ఇది ఏంది నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేవంటాడు, నాన్నకి సర్టిఫికేట్ లేదంటాడు, నాకు సర్టిఫికేట్ లేదంటాడు. అప్పుడు స్పాట్ ఎంక్వైరీ చేయమని. అది యాక్చువల్గా గవర్నమెంట్ ప్రాసెస్. ఈ 98 మెమో ఇచ్చి వీళ్ళు ఏం చేశారు, సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టగానే జేమ్స్ బాండ్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, వాడు జేమ్స్ అని పెట్టుకొని ఉండొచ్చుగా, డేవిడ్ వార్నర్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు, డేవిడ్ అని పెట్టుకొని ఉండొచ్చు కదా. లేదంటే ఐన్స్టీన్ బాగా సైన్స్ అంటే ఇష్టం, ఐన్స్టీన్ అని పెట్టుకొని ఉండొచ్చు, కొడుక్కి పేర్లు అని పెట్టుకోవడం. ఎన్ని పేర్లు కనపడి కానీ క్రిస్టియన్ అనగానే టక్కని స్ట్రైట్ వే కాలనీలోకి వెళ్ళిపోయి ఆ కాలనీలలో కూర్చొని ఆ కాలనీలో
టక్కన కిటికీల్లో నుంచి అక్కడ ఇక్కడి నుంచి ఫోటోలు తీసి వెనక్కి బైబిల్ వాక్యాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ రాసి మొత్తానికి సర్టిఫికేట్ పీకి పడేసి వాడికి ఎస్సీ నానా హింస టార్చర్ పెట్టి ఇదంతా చేస్తున్నారని రాజ్యాంగ విరుద్ధము గవర్నమెంట్ ప్రాసెస్ విరుద్ధము అని మేము కొట్లాడిందే నిన్న బిఆర్ గవాయ్ గారు చెప్పింది. అది ఏమని ఎత్తును ఇంకొకటి ఇక్కడ 1997 జీవోలో చాలా క్లియర్గా చెప్పింది, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వేరు, షెడ్యూల్డ్ క్యాస్ట్లు వేరు. షెడ్యూల్డ్ క్యాస్ట్లకి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంటరీ ప్రకారం ఇమ్మంది, అంటరానితనాన్ని అనుభవించిందని. షెడ్యూల్డ్ ట్రైబుల్కి ఏంటంటే ఎథ్నోలాజికల్, చూడండి ఏమన్నారు, జియోగ్రాఫికల్లీ దే ఆర్ అవే, ఎథ్నోలాజికల్ ట్రైట్స్ అండ్ ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ ట్రైట్స్, డైటీ, మెథడ్ ఆఫ్ మ్యారేజ్, మెథడ్ ఆఫ్ బరియల్స్, ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ ట్రైబుల్కి వెరిఫై చేయమంది, ఎస్సీలు కాదు. ఓకే, 97 జీవోలో షెడ్యూల్డ్ ట్రైబుల్కి వెరిఫై చేయమన్నారు. ఈ షెడ్యూల్డ్ ట్రైబుల్కి వెరిఫై చేయమంటే వీళ్ళు షెడ్యూల్డ్ ట్రైబుల్ కాదు ఎస్సీలు టార్చర్ పెడతారనమాట. అది షెడ్యూల్డ్ ట్రైబుల్ లేదు, క్యాస్ట్ లేదు, వాళ్ళ దృష్టిలో ఇద్దరు ఒకటే. అసలు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ క్రిస్టియన్గా కన్వర్ట్ సర్టిఫికేట్ పోయిద్ది అని పాపం ఎస్సీలకే ఉంటుంది, కానీ షెడ్యూల్ ట్రైబుల్ కూడా బెదిరిస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం. ఇది ఐ రిటర్న్ ఎ బిగ్ ఆర్టికల్ ఇన్ ద ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ in 2022 when Jagannath Reddy government is there. I tried to take to the attention of the government of Andhra Pradesh during Jagan government, but somewhat I could be able to take the issue to the government, but they did not rectify this problem. అది నాకు the disappointment still continuing in on the Jagan's government actually. Okay, so most of the revenue authorities, government servants are not well equipped with the laws and rules. Sometimes they do reject caste certificate, fancy names అని పెట్టుకొని. ఓకే, సో ది స్టే బ్యాక్ ఇన్ హిందూయిజం చాలా ఉంది. సో తీసుకెళ్ళి కోర్టులో వేసాము, ఆ కోర్టులో అది ఏమైందో వాటి తీసేసిన కోర్టులో నుంచి మేము సరిగ్గా ఫాలోఅప్ చేయలేకపోయాము. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి గవర్నమెంట్స్ తీసుకున్నాము, ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసాము, గవర్నర్ని కలిసాము, సజ్జల గారిని కలిసాము, సుబ్బారెడ్డి గారిని కలిసాము, జగన్ గారి దగ్గర తీసుకెళ్ళండి సార్, నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే, మరి ఆ పోయిన వాళ్ళు కరెక్ట్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదు తెలియదు. మేము చెప్పాము జగన్ గారికి, ఆయనకి అర్థమైంది, ఆయన తీసేస్తాడు అన్నారు. కానీ మరి ఏది తీసేస్తే ఏది, ఇప్పుడు మేము ఆర్టీ చేస్తే స్టిల్ ఇన్ ఫోర్స్ అని వచ్చింది. ఓకే, సో forceful conversions from SC, ST, BC will damage the county, the Dalit community and vanish paper and discrimination remains 52% of. సరే ఇదండి ఇది. సరే ఇది ఇప్పుడు నేను నా 98 మెమో ఎందుకు చెప్పానంటే, ఇది సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్. నిన్న ఎఫినిటీ టెస్ట్ కెనాట్ బి ఎ లిట్మస్ టెస్ట్. మీరు వాళ్ళ ఆచారాలు ఇవన్నిటిని బట్టి నువ్వు సర్టిఫికేట్ తీసేయకూడదని ఒక షెడ్యూల్ ట్రైబ్ వ్యక్తులు నిన్న బిఆర్ గవాయ్ గారు చేసిన కామెంట్ నాకు ఈ రెండు రిలేట్ చేసి మీకు చెప్పాను. ఇది ఇష్యూ స్లోగా గవర్నమెంట్లు అర్థం చేసుకుంటారని అనుకుందాం. తెలుగుదేశం గవర్నమెంట్ కూడా నేను చాలాసార్లు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఏదో మా వాళ్ళు కదని చెప్పేసి కొద్దిగా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలిసిన, అంటే మా వాళ్ళు అంటే కొద్దిగా ఎలా ఎంత లేదన్నా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే కాబట్టి అంత హార్ష్గా ఏమి బిహేవ్ చేయలే అని చెప్పి నేను వెళ్ళి గొడవ చేసి ఉద్యమం అని అది ఇది అని చెప్పి అడావుడు చేసిన. ఓకే, ఇప్పుడు ఇదంతా బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్లో, అండ్ ఎన్డీఏ గవర్నమెంట్. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి నేను చాలామంది చేత నేను ఆ లెటర్లు పంపించినాను, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, లేదని నన్ను రాని నేను వేసి రోజు లేచిన దగ్గర నుంచి టీడీపీ వాళ్ళని తిడుతుంటే వాళ్ళు నన్ను ఎందుకు రానిస్తారు, కనీసం మీరన్నా చెప్పండి అని చెప్పి కొంతమందిని పంపించినాం. మరి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. ఇక టీడీపీ గవర్నమెంట్లో ఏమొచ్చింది, వాళ్ళు అసలు అర్థం చేసుకుంటారో లేదో. నేనైతే ట్రై చేస్తున్నాను టీడీపీ గవర్నమెంట్లో కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. బట్ వీ హ్యావ్ టు సీ దట్ then maybe 1 or 2 months if లోకేష్ ఆర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రియల్గా నాతో మాట్లాడాలి, అతనేందు గొడవ ఏంది రండి అని ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను 100%. ఇది తప్పు సార్, ఇది చేయకూడదు, ఇవన్నీ సర్క్యులర్ మేము తీసేయండి అని. ఓకే, చట్ట ప్రకారంగా వెళ్ళాలి. బ్యాప్టిజం సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, చర్చ్ మెంబర్షిప్, 3 డాక్యుమెంట్లు తప్ప మిగతా ఏ ఆధారపరంగా కూడా ఎస్సీ సర్టిఫికేట్ తీసేయకూడదు. ఇప్పుడు వాళ్ళని తీసేయట్లా, అదే చెప్తున్నా, తీసేయట్లా. కానీ ఇది ఫోర్స్లో లేదు, కానీ మనకు చెప్తున్నారు. అవసరం వచ్చినప్పుడు వాడుతున్నారు. ఇంట్లో కత్తి దాచిపెట్టుకొని అవసరం వచ్చినప్పుడు బయటికి తీస్తే ఎవడో ఒకటి అయిపోతాడు కదా. ఓకే, సరే మాకు డౌట్ వచ్చింది, తీసేస్తామన్నారు కదా అని చెప్పి మేము ఆర్టీఐ వేసాం. ఆర్టీఐ వేస్తే స్టిల్ ఇన్ ఫోర్స్, ఇంట్లో కత్తి భద్రంగా ఉందని మాకు ఆర్టీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. అది సంగతి. ఆ కత్తి తీసేయమని చెప్పి మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళని కూడా అడగడానికి ట్రై చేద్దాం అంతే. దట్స్ ఆల్ వాట్ యూ కెన్ డూ. థ్యాంక్ యూ, నమస్కారం.